ఓకే, నెక్స్ట్ సాంగ్. నేను ద్రాక్షావల్లి, తీగలు మీరు. ఓకే పిల్లలు, ఈరోజు చిల్డ్రన్ రిట్రీట్ అంతా సంతోషంగా ఉందా? సంతోషం ఎట్లా ఉంది? సంతోషంగా ఉందా, దుఃఖంగా ఉందా? గట్టిగా చెప్పాలి. సంతోషంగా ఉందా? ఓకే, ప్రభు చిత్తమైతే మళ్ళా నెలలో మనం అందరం రావాలి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలా? తీసుకొస్తారా? రైట్. ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ గుర్తున్నాయి కదా? మంచివాడు ధన్యుడు అంట. మంచివాడు ఎవరు? ధన్యుడు. అయితే బైబిల్ ఏమని రాస్తుంది? ఎవరు మంచివాళ్ళు లేరు. కాబట్టి అట్టి వారిని గురించి రాయబడిన మాట ఏంటనంటే, చేసిన తప్పులు ఒప్పుకోవాలంట. ఏం చేయాలి చెప్పండి? చేసిన తప్పులు ఒప్పుకోవాలి. టోనీ కూడా ఈరోజు ఒప్పుకున్నాడు కదా. స్నోపీ చెప్పినప్పుడు కోపం వచ్చినా నిజమే నేను చేసే తప్పని ఒప్పుకున్నాడు కదా. నిజంగా ఎవరు ధన్యులో తెలుసా? చేసిన తప్పుని తప్పు అని తెలుసుకున్న వాళ్ళు ధన్యులు. పిల్లలు, మనం ఎన్ని తప్పులు చేసినా నేను తప్పు చేశాను అని అనుకోకపోతే మనం గొప్పవాళ్ళమేం కాదు. తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని తెలుసుకున్న వాళ్ళే ధన్యులు. ఎందుకనంటే చేసిన తప్పుకి శిక్ష ఉంది. అది మానవులు విధించే శిక్ష కాదు, దేవుడు విధించే శిక్ష. మనిషి లోకంలో చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాడు కదా, అప్పుడు దేవుడు విధించే శిక్షను ఎవరూ తప్పించుకోలేరు. అందుకే మనం ఏం చేయాలా? చేసిన తప్పు మనం ఒప్పుకోవాలి. టోనీ ఒప్పుకున్నాడు కదా. ఏమని ఒప్పుకున్నాడు? వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ తీశాడంట, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎరేజర్ తీశాడంట, ఇంకా చాలా తీశాడంట కదా. మరి అవన్నిటిని గురించి ఏమన్నాడు? సారీ చెప్పాడు. ప్రభు దగ్గర కూడా సారీ చెప్పాడు. మరి మీరు కూడా అలాంటి తప్పులు చేసినప్పుడు మీరు ఏం చేయాలా? ఒప్పుకోవాలా? దేవుని దగ్గర ఒప్పుకోవాలా? తిరిగి ఇచ్చేసేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. అందుకే మనం నేర్చుకున్న 2 మెమరీ వర్స్ ఏంటి? తన అతిక్రమాలను దాచిపెట్టువాడు ఓర్దిలాడు, కానీ అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వారెవరైనా సరే తప్పులు కలిగిన వాళ్ళు పరలోకం చేరరు. తప్పుల నుండి విడిపించబడాలి అని అంటే మనకేం కావాలా? క్షమాపణ కావాలి, విడుదల కావాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చుచున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు దేవుడై ఉండి లోకంలోనికి వచ్చాడు. ఎందుకొరకనంటే మన పాపాలని తన మీద మోసుకుని మన తప్పులన్నీ క్షమించుట కొరకై ఆయన రక్తం కాచాడు. పిల్లలు, మీకు ఈ విషయం తెలుసా? దేవుడు మీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి మీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి ఏం చేశాడో తెలుసా? మీకు పాపక్షమాపణ ఇచ్చాడు. ఎవరైతే ఆయన నామంలో పాపక్షమాపణ కొరకై ప్రార్థన చేస్తారో, ప్రభువా నన్ను క్షమించని అడుగుతారో, ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఒకవేళ క్షమాపణ అడగలేదనుకోండి, మీ పాపాలు నిలిచి ఉంటాయి. దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తారో తెలుసా? దేవుడిచ్చే శిక్ష, నిత్య నరకానికి వెళ్తారు. ఓకేనా? అదే కదా మనం నేర్చుకున్నది. సరే, టోనీ ఒప్పుకున్నాడు, మీరు కూడా ఒప్పుకోవాలి. మీరేం చేయాలా? మమ్మీ డాడీ మాట కూడా వినాలా. ఓకేనా? స్కూల్లో టీచర్స్ మాట కూడా వినాలా.
చేస్తారా అట్లా? చేస్తారా? ఓకే, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రభు యేసు మసీకి రిట్రీట్ లో సహాయపడిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా.